ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మేషరాశి వారికి ఆగస్టు 24, 25, 26, 27 తేదీల్లో కాలం పూర్తిగా మారుతోంది. ఊహించని అదృష్టం మీ తలుపు తట్టబోయే ఆ అరుదైన క్షణాలు వచ్చేశాయి. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, పడిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇక ఈ వీడియోతో పూర్తి ఫుల్ స్టాప్ పడబోతోంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం ఏమిటో మీకే తెలుస్తుంది. మీకు ఈ విశ్లేషణ నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్‌లో జై శ్రీరామ్ అని టైప్ చేసి మీ దైవ బలాన్ని మరింత పెంచుకోండి. మేషరాశిలో జన్మించిన మీ అందరి అంతరంగాల్లో దాగున్న ఆవేదన, మీ జీవిత ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు, ఒంటరి పోరాటాల తాలూకు నిజాలను ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడిగా మీ ముందు ఉంచుతున్నాను. మీరు బయట ఎంత ధైర్యంగా, ఎంతో స్థిరంగా నవ్విస్తూ కనిపిస్తారో మీ అంతరాత్మకు మాత్రమే తెలిసిన క్షోభ, లోలోపల అణిచిపెట్టుకున్న ఆవేదన ఎవరికీ అర్థం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల స్థితిగతులు మీకు వ్యతిరేకంగా మారడం వల్ల మీ మనసును ఎన్నో సంఘటనలు తీవ్రంగా కదిలించాయి. నమ్మిన వారే మోసం చేయడం, మీ శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవడం మిమ్మల్ని ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశలోకి నెట్టేసింది. ఇలాంటి కష్టకాలంలో మీ చుట్టూ ఉన్నవారు కనీసం మీ బాధను పంచుకోకపోగా మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మాట్లాడిన మాటలు మీ గుండెలను కోశాయి. మీరు ఎవరి కోసమైతే ప్రాణమిచ్చి పనిచేశారో వారే మిమ్మల్ని విమర్శించినప్పుడు కలిగిన ఆవేదన వర్ణనాతీతం. ఎంత కష్టపడినా పగలు రాత్రి అనే తేడా లేకుండా శ్రమించినా ఫలితం దక్కడంలో తీవ్రమైన జాప్యం జరగడం వల్ల మీలో ఒక తెలియని నిస్సహాయత, తీరని వెలితిగూడు కట్టుకున్నాయి. అయినప్పటికీ మీలో ఉన్న మూలమైన ఆశ మాత్రం పూర్తిగా చావలేదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఒక మంచి రోజు వస్తుందనే గట్టి నమ్మకమే ఈ రోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తోందనే సత్యాన్ని గ్రహించాలి. అదే అచంచలమైన నమ్మకం ఇప్పుడు మీ జాతక చక్రంలో ఎదురవుతున్న అద్భుతమైన గ్రహ మార్పుల ద్వారా మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతోంది. గతంలో ఏ ప్రయత్నం చేసినా అన్ని తలుపులు మూసుకుపోయినట్లు అనిపించిన ఆ చీకటి దశ ఇప్పుడు పూర్తిగా తొలగిపోనుంది. మీ అదృష్ట రేఖ బలపడుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా విజయాల తలుపులు తెరుచుకునే సువర్ణ సమయం అత్యంత సమీపంలోకి వచ్చేసింది. మీ భవిష్యత్తుపై అంతులేని అనుమానాలు కమ్ముకున్న క్షణాలను గుర్తు చేసుకోండి. ఎన్నిసార్లు మీరు అర్ధరాత్రుల్లో మీ గదిలో ఒంటరిగా కూర్చుని మీకే మీరే కొన్ని కఠినమైన ప్రశ్న వేసుకున్నారో మీ మనసుకే తెలుసు. నేను చేస్తున్న ఈ ప్రయాణం సరైనదేనా? నేను పడుతున్న ఈ పాట్లు ఎటైనా దారి చూపుతాయా అని ఎన్నోసార్లు కుమిలిపోయారు. నా నిర్ణయాలు నన్ను సరైన గమ్యానికి చేర్చుతాయా లేదా అనే సందేహాలతో ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపిన ఆ గడియలు మీ బలహీనతను చూపలేదు. అవి మీలోని పరిపక్వతను, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే తత్వాన్ని చాటాయి. జీవితం పట్ల సరైన అవగాహన, బాధ్యత ఉన్నవారికే ఇలాంటి అంతర్మథనాలు కలుగుతాయి తప్ప సామాన్యమైన వ్యక్తులకు ఈ ఆలోచనలు రావు. ఇప్పుడు అదే మీ ఆలోచనా శక్తినే మీకు శ్రీరామ రక్షగా మార్చి సరైన గమ్యస్థానాన్ని చూపించబోతోంది. మీరు ఎన్నాళ్లుగానో ఏ సమాధానం కోసం పరితపిస్తున్నారో, ఎవరి మద్దతు కోసమైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ అనుకోని రూపంలో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. గుర్తుంచుకోండి, మేషరాశిలో పుట్టిన మీరు ఈ భూమిపై సాధారణమైన వ్యక్తిగా బతకటానికి రాలేదు. మీ జీవితంలో ఇంతవరకు జరిగిన ప్రతి ఒక్క సంఘటన వెనుక ఒక బలమైన కారణం, ఒక ప్రత్యేకమైన గమ్యస్థానం దాగి ఉంది. మీ దారిలో ఎదురైన ప్రతి కష్టం మిమ్మల్ని అణిచివేయడానికి రాలేదు. రాబోయే పెద్ద విజయాల కోసం మిమ్మల్ని మరింత ఉక్కులా మార్చటానికి శిక్షణగా మాత్రమే వచ్చాయి. జీవితంలో ఎన్నో అవమానాలు, ఊహించని నిరాశలు, అత్యంత ఆప్తుల నుంచి ఎదురైన వెన్నుపోట్లు మిమ్మల్ని చుట్టుముట్టిన మీ హృదయంలో ఉన్న మానవత్వాన్ని మాత్రం మీరెప్పుడూ కోల్పోలేదు. అదే మీ అసలైన అసాధారణత. మనుషుల మీద నమ్మకం పూర్తిగా సడలిపోకుండా మీ మనసులో ఇంకా స్వచ్ఛమైన మంచితనం బతికే ఉండటమే దేవుడి దృష్టిలో మీకు దక్కుతున్న అతిపెద్ద అర్హత. అదే మంచితనం రాబోయే రోజుల్లో మీకు ఊహించని ఆశీర్వాదాలను కురిపిస్తుంది. పెద్దలు చెబుతుంటారు, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఎప్పటికీ ఎవరికీ అన్యాయం చేయడు అనే నానుడి ఇప్పుడు మీ ప్రత్యక్ష జీవితంలో అక్షరాలా నిజం కాబోయే తరుణం ఆసన్నమైంది. మీ ఆలోచనా విధానం ఎప్పుడూ ఇతరులలా సాధారణంగా ఉండదు. నలుగురిలా ఆలోచించకుండా మీరేదో రేపటి గురించి, భవిష్యత్ తరాల గురించి, పెద్ద పరిణామాల గురించి లోతుగా ఆలోచిస్తారు కాబట్టి మీ నిర్ణయాలు వెంటనే ఎవరికీ అంతు చిక్కవు. అందుకే మీ చుట్టూ ఉన్న చాలామంది మిమ్మల్ని వెంటనే అర్థం చేసుకోలేక, మీ ఆలోచనల లోతును గ్రహించలేక
మిమ్మల్ని అకారణంగా తప్పుగా అంచనా వేస్తూ వచ్చారు. మీ మౌనాన్ని మీ చేతకానితనంగా భావించి చులకన చేశారు. కానీ కాలం మారుతున్న తీరును గమనించండి. త్వరలో సమయం మీ వైపు తిరిగినప్పుడు మీ ప్రతి నిర్ణయం వెనుక ఉన్న ఆ దూరదృష్టి, మీ ముందు చూపు అందరికీ స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పటి వరకు మీ అసలు విలువను గుర్తించక మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే రేపు తలవంచుకొని మీ దగ్గరకు వచ్చి సరైన సలహా కోసం, సహాయం కోసం ఎదురుచూసే ప్రత్యేకమైన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మి స్నేహహస్తం అందిస్తే వారి కష్టంలో తోడుగా ఉండటానికి, మీ సర్వస్వం ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. వారి సంతోషమే మీ సొంత సంతోషంగా భావించారు. కానీ మీకున్న ఆ పవిత్రమైన గుణాన్ని కొందరు స్వార్థపరులు తమ అవసరాల కోసం దారుణంగా ఉపయోగించుకున్నారు. మీ నిస్వార్థ మంచితనాన్ని మీ బలహీనతగా ఆసరాగా చేసుకుని మీ వెన్నుపోటు పొడిచారు. ఆ చేదు అనుభవాలు, ఆ మోసాలు మీ మనసులో ఇప్పటికీ చెరిగిపోని గాయాలుగా మిగిలిపోయి ప్రతిసారీ మిమ్మల్ని బాధిస్తూనే ఉన్నాయి. అయినా మీరు ఎప్పుడూ పగ తీర్చుకోవడం గురించి ఆలోచించలేదు. ఎవరికీ చెడు తలపెట్టకుండా మౌనంగా మీ దారిన మీరు కష్టపడుతూ ముందుకు వెళ్లారు. అదే మీ నిజమైన అసాధారణ బలం. ఎందుకంటే కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది కాబట్టి మీరు ఎక్కడా ఆవేశపడలేదు. మిమ్మల్ని ప్రారంభంలో తక్కువగా అంచనా వేసి కిందికి లాగిన వారే త్వరలో మీ అద్భుతమైన ఎదుగుదల చూసి నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోయే రోజులు కంటి ముందు కనిపిస్తున్నాయి. మీరు పడిన నిశ్శబ్ద పోరాటానికి, మీరు ఎవరికీ చెప్పుకోలేక గుండెల్లో దాచుకున్న వేదనకు త్వరలో దేవుడే స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు కేవలం ఎవరో మిమ్మల్ని ఓదార్చడానికి రాసిన సాధారణమైన అక్షరాలు కావు. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి ఒక్క పరీక్షకు, పడిన ప్రతి అపజయానికి ఒక సంతోషకరమైన ముగింపు త్వరలోనే రాబోతోందనే దైవికమైన సంకేతమిది. ఇప్పటివరకు మీ కష్టాన్ని లోకం ఎవరూ గుర్తించకపోయినా, మీ ఒంటరి పోరాటాన్ని పక్కవారు పట్టించుకోకపోయినా, ఆ పరమాత్మ మాత్రం ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ వెంటే నడిచాడు. మీరు రాత్రి సమయాల్లో ఎవరికీ తెలియకుండా ఒంటరిగా కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఈ విశ్వంలో ఎంతో గొప్ప విలువ ఉంది. దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. మీరు నిద్రలేని రాత్రుల్లో దేవుణ్ణి వేడుకుంటూ చేసిన ప్రతి మూగ ప్రార్థనకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం అత్యంత దగ్గర పడింది. అందుకే రాబోయే కాలం మీ జీవితంలో మరువలేని అత్యంత కీలకమైన మలుపుగా నిలవబోతోంది. మేషరాశి వారికి ఈ కాలగతిలో వచ్చే మార్పులు కేవలం ఆర్థిక పరమైనవే కాకుండా మానసికమైన ప్రశాంతతను, సామాజికంగా ఊహించని గౌరవాన్ని తీసుకువచ్చి మిమ్మల్ని విజేతగా నిలబెడతాయి. ఇక మేషరాశిలో జన్మించి జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి ఇప్పుడు ఒక సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ రాబోయే ఆగస్టు 24 నుండి 27 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోయే అద్భుతమైన కాలమని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఒక జ్యోతిష్యుడిగా మీ జాతక చక్రాన్ని పరిశీలిస్తే ఇన్ని రోజులు పడిన మీ కష్టానికి, ఒంటరి పోరాటానికి ఈ తేదీలలో విశ్వం నుంచి ఒక బలమైన ప్రతిఫలం అందబోతోందని గ్రహాల గమనం స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి కుజుడు 3వ స్థానంలో బలపడటం, అన్నిటికంటే మించి దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలో 4వ స్థానంలో ఉచ్చస్థితిలో కూర్చోవడం అనేది సాధారణమైన యోగం కాదు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా అరుదైన అదృష్టం. ఈ అద్భుతమైన ఖగోళ మార్పుల మధ్య ఆగస్టు 24వ తేదీ సోమవారం రోజున చంద్రుడు ధనుస్సు రాశిలో 9వ స్థానమైన భాగ్యస్థానంలో ప్రయాణిస్తూ మీ ముందటటి విజయాలకు పునాది వేస్తున్నాడు. తెల్లవారుజామున పూర్వాషాఢ నక్షత్రం నుంచి రాత్రి 8 గంటల 27 నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలోకి చంద్రుని ప్రవేశం మీలో ఆధ్యాత్మిక చింతనను, దైవ బలాన్ని ఒకసారిగా పెంచుతుంది. ఈ సోమవారం నాడు మీ ఆర్థిక స్థితిని పరిశీలిస్తే గతంలో నిలిచిపోయిన ధనం లేదా రావాల్సిన బాకీలు అందడంలో స్వల్ప అనుకూలత కనిపిస్తుంది. ఎందుకంటే 9వ స్థాన చంద్రుడు భాగ్యబలాన్ని ఇస్తున్నాడు కాబట్టి పెద్దల ఆశీర్వాదంతో పనులు ముందుకు పడతాయి. ఇక వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఒప్పందాలు లేదా దూర ప్రాంత ప్రయాణాల ద్వారా మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయటం మంచిది. కుటుంబ జీవితంలో కొద్దిపాటి ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. అందరితో కలిసి కూర్చుని మాట్లాడే అవకాశం దొరుకుతుంది. వివాహితులైన వారికి మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి వాతావరణం ఏర్పడుతుంది.
ప్రేమికులకు ఈ రోజు సోమవారం కావడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ భావాలను మీ భాగస్వామికి స్పష్టంగా వ్యక్తం చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరంగా చూస్తే 9వ చంద్రుడు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాడు కాబట్టి గత కొన్ని రోజులుగా వేధించిన నిద్రలేమి సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ 12వ శని ప్రభావం వల్ల విశ్రాంతి చాలా అవసరం. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి లేదా విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించే వారికి ఉచ్చ గురువు 4వ స్థానంలో ఉండి ఇస్తున్న బలమైన మద్దతు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక ఆగస్టు 25వ తేదీ మంగళవారం విషయానికి వస్తే ఇది మీ రాస్యాధిపతి అయిన కుజుడి వారమైనందున మీలో అంతులేని ధైర్యం, పరాక్రమం ఉప్పొంగుతాయి. తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోకి అనగా మీ జన్మరాశికి 10వ స్థానమైన కర్మస్థానంలోకి ప్రవేశించడం ఈ రోజు యొక్క అతిపెద్ద విశేషం. రాత్రి 10 గంటల 51 నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం. ఆ తర్వాత చంద్రుడి సొంత నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలోకి చంద్రుని సంచారం మీ వృత్తి రంగంలో మిమ్మల్ని తిరుగులేని శక్తిగా నిలబెడుతుంది. ఈ రోజు మీ ఆర్థిక స్థితి ఊహించని విధంగా బలపడుతుంది. మీరు చేస్తున్న వృత్తి లేదా ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి రాబడి పెరుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ఈ మంగళవారం ఒక అద్భుతమైన రోజుగా నిలుస్తుంది. వీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. కుటుంబ జీవితంలో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మీ కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని అభినందిస్తారు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు ఈ రోజు ఎంతో మధురంగా గడుస్తుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి పరస్పరన నమ్మకం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీలో శారీరక ఉత్సాహం, మానసిక స్థైర్యం విపరీతంగా పెరుగుతాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అఖండ విజయాలు సొంతమవుతాయి. శ్రవణ నక్షత్ర ప్రభావంతో కొత్త విషయాలను ఇట్టే గ్రహిస్తారు. ఇక ఆగస్టు 26వ తేదీ బుధవారం రోజున కూడా చంద్రుడు మకర రాశిలోనే అనగా 10వ స్థానమైన కర్మస్థానంలోనే శ్రవణ నక్షత్రంలో రోజంతా సంచరిస్తూ ఉండటం విశేషం. దీనికి తోడు శుక్రుడు కన్యరాశిలో నీచలో ఉన్నప్పటికీ చిత్ర నక్షత్రంలోకి అనగా మీ రాశ్యాధిపతి అయిన కుజుడి నక్షత్రంలోకి మారుతుండటం వల్ల విపరీత రాజయోగ ఫలితాలను ఇస్తుంది. రవి మరియు కేతువుల మధ్య దూరం 3 డిగ్రీలకు పైగా పెరగటం వల్ల 5వ స్థానంలో ఉన్న గ్రహణ ప్రభావం పూర్తిగా తొలగిపోయి మేధస్సు తేటతెల్లమవుతుంది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మరింత సుస్థిరంగా మారుతుంది. మీరు గతంలో చేసిన అప్పులను తీర్చడానికి లేదా కొత్త ఆర్థిక ప్రణాళికలను అమలు చేయటానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు శ్రవణ నక్షత్ర ప్రభావం వల్ల వ్యాపార మెలకువలు బాగా తెలిసొస్తాయి. శత్రువులు మరియు పోటీదారులు మీ ముందు తలవంచక తప్పదు. కుటుంబ జీవితంలో అందరితో సఖ్యత పెరుగుతుంది. మీ మాట తీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది. వివాహితులకు ఈ బుధవారం రోజున ఇంటా బయట బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించడం వల్ల ప్రశంసలు దక్కుతాయి. ప్రేమికులకు ఈ రోజు కొంచెం నిగ్రహం అవసరం. అనవసరమైన విషయాలపై చర్చలకు పోకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి డోకాలాలు లేవు. ఉచ్చ గురువు 4వ స్థానంలో ఉండి మీ మానసిక ప్రశాంతతను కాపాడుతూనే ఉంటాడు. విద్యార్థులు చదువులో విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. బుధవారం విద్యకు సంబంధించిన రోజు కావడం వల్ల రీసెర్చ్ చేసేవారికి, కొత్త కోర్సులు నేర్చుకునే వారికి ఇది అద్భుతమైన తరుణం. ఇక ఈ 4 రోజుల్లో అత్యంత పవిత్రమైన, సర్వోత్తమమైన రోజు అయిన ఆగస్టు 27వ తేదీ గురువారం గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు గురువారం కావడంతో పాటు దేవగురువు బృహస్పతి మీ 4వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండి తన పూర్తి ప్రభావాన్ని చూపుతాడు. ఇది మీ జీవితంలో ఒక మైలురాయి లాంటిది. మధ్యాహ్నం 1:35 నిమిషాల వరకు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో ఉన్న చంద్రుడు ఆ తర్వాత కుంభరాశిలోకి అనగా మీ జన్మరాశికి 11వ స్థానమైన లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు. అంతేకాకుండా ఆ సమయంలో చంద్రుడు కుజుడి నక్షత్రమైన ధనిష్ట నక్షత్రంలోకి మారడం వల్ల రాశి అధిపతి నక్షత్రంలో లాభస్థాన చంద్రుడు కూర్చునే అరుదైన యోగం ఏర్పడుతుంది.
ఈరోజు మీ ఆర్థిక స్థితి ఊహలక అందద స్థాయికి చేరుకుంటుంది. ఎన్నాళ్లుగానో రావాలని ఎదురుచూస్తున్న పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి అందుతుంది. కోరికలు అన్నీ నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఈ గురువారం నాడు భారీ లాభాలు కలుగుతాయి. మీరు తలపెట్టిన ప్రతి వ్యాపార విస్తరణ ప్రయత్నం విజయవంతమవుతుంది. మార్కెట్లో మీ పేరు, ప్రతిష్టలు మారుమోగిపోతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉచ్చ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల ఇల్లు కొనుగోలు చేయటానికి లేదా కొత్త వాహనం ఇంటికి తెచ్చుకోవటానికి ఇది అత్యంత అనుకూలమైన ముహూర్తం. వివాహితుల జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. సంతాన ప్రాప్తి కోరుకునే వారికి లేదా పిల్లల ద్వారా గొప్ప శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు బలంగా ఉంది. ప్రేమికులకు ఈ రోజు జీవితంలోనే అత్యంత అద్భుతమైన రోజుగా నిలుస్తుంది. మీ ప్రేమ వివాహం గురించి పెద్దలతో మాట్లాడటానికి ఇది సరైన తరుణం. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. శారీరక బలం, మానసిక ఉత్సాహం నిండుగా ఉండి ప్రతి పని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు అకాడమిక్స్‌లో టాపర్లుగా నిలుస్తారు. ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంటారు. విదేశీ విద్యకు సంబంధించిన కలలు ఈరోజు సాకారమయ్యే మార్గం సుగమమవుతుంది. కాబట్టి మేషరాశి వారలారా, ఈ 4 రోజులను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ కష్టాల కాలం ముగిసి విజయాల శకం మొదలైంది. మీ అడుగులను ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయండి. మేషరాశిలో జన్మించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్న మీకు ఈ రాబోయే 4 రోజులు దైవికమైన బలంతో మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను ఒక జ్యోతిష్యుడిగా సూచిస్తున్నాను. ప్రస్తుత కాలంలో మీ మీద శని ప్రభావం ఉన్నప్పటికీ దేవగురువు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఈ పరిహారాలు మీకు అద్భుతమైన రక్షణను, అదృష్టాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఆగస్టు 25వ తేదీ మంగళవారం రోజున మన రాస్యాధిపతి అయిన కుజుణ్ణి పూజించడం చాలా ముఖ్యం. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠిస్తూ ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు మనసులో తలుచుకుంటే మీలోని ఆత్మైస్థైర్యం రెట్టింపవుతుంది. అలాగే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆగస్టు 27వ తేదీ గురువారం నాడు గురుబలాన్ని పూర్తిగా మన సొంతం చేసుకోవడానికి విష్ణుమూర్తిని ఆరాధించడం, పసుపు రంగు పూలతో గురువారపు పూజ చేయటం మంచిది. ఆ రోజు ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పసుపు వస్త్రాలను లేదా పసుపు వస్తువులను దానం చేయటం వల్ల ఆర్థికంగా ఎంతో మంచి జరుగుతుంది. శనివారం నాడు శని ప్రభావం తగ్గటం కోసం హనుమంతుణ్ణి దర్శించుకుని నల్ల నువ్వులు దానం చేయటం, ఓం శం శనైశ్చరాయ నమః జపించటం ద్వారా మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా ఆచరిస్తూ ఉచ్చగురువు ఇస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న మోసాలు అన్నీ ఒకెత్తైతే, రాబోయే రోజులు మీకు ఇవ్వబోయే అద్భుతమైన విజయాలు మరో ఎత్తు. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ, అన్యాయం మాత్రం చేయడనే సత్యానికి ఇప్పుడు కాలం సాక్ష్యంగా నిలవబోతోంది. మీ జీవితంలో ఎవ్వరూ ఊహించని అద్భుతమైన మార్పులు, ఊహకందని లాభాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ పవిత్రమైన క్షణాలను మీ చేతులారా జారవిడుచుకోకండి. ఎందుకంటే మీ విజయ యాత్ర ఇప్పుడే అసలు సిసలైన రూపం సంతరించుకుంటోంది. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్‌లో జై శ్రీరామ్ అని మనసారా టైప్ చేసి రాబోయే విజయాలను మీ సొంతం చేసుకోండి.